నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ ల్యాండ్ ఫైట్ మొదలైంది. బల్దియా భూములపై పెద్దల నజర్ పడింది. అడ్డికి పావుసేరు అగ్గోకే అంటోంది విపక్షం. 5 లక్షల కోట్ల స్కామ్ పై నిగ్గు తేల్చాలని గులాబీ దళం డిమాండ్ చేస్తోంది. చౌకగా పారిశ్రామిక భూములు బదిలీ నిజమేనా? బిగ్ బ్రదర్స్ కోసమే హెల్త్ పాలసీనా? పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయమా? ఇంతకీ పొలిటికల్ ల్యాండ్ మైన్ టార్గెట్ ఎవరు? గ్రేటర్ సిటీలో కార్ గేర్లు మార్చుతోందా? మెగా ల్యాండ్ స్కామ్ పై కమలం వాదన ఏంటి? ల్యాండ్ లడాయిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో భూ మాయాజాలం మంటలు పుట్టిస్తోంది. రేవంత్ తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై వివాదం రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్లో 22 పారిశ్రామిక వాడలున్నాయి. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న బాలానగర్ మొదలు ఓఆర్ఆర్ వరకు పరిశ్రమల కోసం కేటాయించిన 9,292 ఎకరాల భూములను హెల్త్ పాలసీ కింద మల్టిపుల్ జోన్గా మార్చేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. దశాబ్దాల కిందట పరిశ్రమ పెట్టేందుకు నామమాత్రపు రేటుకే భూమి ఇవ్వగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ రిజిస్ట్రేషన్ ధరలో 30% క్రమబద్ధీకరిస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. భూ కుంభకోణంపై అధికార ప్రతిపక్షాల మధ్య డైనమైట్లు పేలుతున్నాయి. 5 లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని ఆయన ఆరోపించారు. మొన్న అమృత్ టెండర్లు, నిన్న టీడీఆర్, నేడు 5 లక్షల భూ కుంభకోణం. ఇలా ప్రజల సొమ్మును దోచేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో. ఆ ముఠా సభ్యులు ఎవరెవరై అంటే ఏవి రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, వీళ్ళెవరో కాదు, అంతా ముఖ్యమంత్రి గారి బిజినెస్ పార్ట్నర్లు, ఆయన కుటుంబ సభ్యులు. మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు, వెనకాల ఎంఓయూలు, ఒప్పందాలు అన్ని కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది. ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది 30%, మళ్ళీ తర్వాత 60%, 70% రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కు ట్యాక్స్ కట్టాలి, కప్పం కట్టవలసిందే. ఈ లెవెల్లో అంటే ఒక 4-5 లక్షల కోట్ల భూములకు వీళ్ళు పెట్టిన టెండర్. 9,292 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైదరాబాద్ లో, విచ్ ఇస్ వర్త్ అబౌట్ 4.5 to 5 lakh crore. దీని ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఏ బేసిస్ లో అడ్డికి పావు షేర్ అమ్ముతున్నది? కేటీఆర్ కు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. హెల్త్ పాలసీపై పనిగట్టుకుని కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు శ్రీధర్ బాబు. టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం, ప్రత్యేకించి కేటీఆర్ గారు అనేక విషయాలు, మా ప్రభుత్వ పరంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాల విషయంలో కొన్ని ఆరోపణలు చేశారు. 10 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ అనుభవం మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పటికైనా వారి ఆలోచన ధరలో మార్పు రావాలి. మేము కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది పోయింది. ఇప్పుడు ఏమనంటే లక్షలే వస్తాయి వాళ్ళ నోట్లకెళ్ళి. లక్షలాది ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా వస్తాయి, దేని గురించి మాట్లాడు? నిజానికి ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి రాయితీ ధరలకే పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు భూమిని కేటాయిస్తాయి. కానీ ఇప్పుడు అవే భూములను ప్రైవేట్ వ్యక్తుల కోసం క్రమబద్ధీకరిస్తున్నారట. పరిశ్రమకు భూమి కేటాయించాలని 7 రోజుల్లో దరఖాస్తులు రావడం, 7 రోజుల్లో ఆమోదాలు పొందడం, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు వారి భూదందాపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని నిన్న రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందో, ఇది మరొక తాజా స్కామ్. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్నటువంటి తాజా స్కామే ఈ HILTP. నిజంగా చెప్పాలంటే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లోని దాదాపు 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లో అమ్ముకునేటువంటి ఒక కుట్ర, ఒక పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది.
పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కయ్యాన్ని సృష్టిస్తోంది. కేవలం పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకే గత ప్రభుత్వాలు ఆయా సమయాల్లో ప్రభుత్వ రేటు ప్రకారమే ఆ భూములను పారిశ్రామికవేత్తలకు రిజిస్ట్రేషన్ చేశాయి. కానీ హిల్ట్ వాటిపై ఎలాంటి అధ్యయనం చేయలేదు. కేవలం పారిశ్రామిక వాడల్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, భూముల విస్తీర్ణం ఎంత అనే ప్రాథమిక వివరాలు మాత్రమే సేకరించారు అధికారులు. ఇంత పెద్ద పాలసీ తెచ్చే ముందు అసలు క్షేత్రస్థాయిలో నడుస్తున్న పరిశ్రమలెన్ని, ఆయా పరిశ్రమలు తీసుకున్న భూముల విస్తీర్ణం ఎంత, వాస్తవంగా వాళ్లు వినియోగిస్తున్న విస్తీర్ణం ఎంత, ఖాళీగా ఉన్న భూముల ప్రశ్నలకు సమాధానమే దొరకదు. అలాగే ఎంతకాలంగా పరిశ్రమలు మూతపడ్డాయి, ఖాళీలా పడ్డం వెనుక కారణాలేంటి, హానికరమైన రెడ్ జోన్ పరిశ్రమలెన్ని, హానికరం కాని ఆరెంజ్ జోన్ పరిశ్రమలెన్ని, పరిశ్రమలు నడవకపోవడం వల్ల నిబంధనల ప్రకారం భూములను వెనక్కి తీసుకునేందుకు ఉన్నటువంటి అవకాశాలేంటి, ఇలా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన తర్వాతే పాలసీని రూపొందించాల్సి ఉంటుంది. ఇవన్నీ హెల్త్ పాలసీని తెరపైకి తెచ్చింది రేవంత్ సర్కార్. 5 దశాబ్దాల ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలు ఇచ్చిన 9,292 ఎకరాల భూములను అగ్గువకే తెగనమ్మే కుట్రలు జరుగుతున్నాయంటోంది గులాబీ దళం. ఆ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం ఎకరాకు 40 కోట్ల నుంచి 50 కోట్లు. పారిశ్రామిక భూములను చౌకగా అమ్మే ఎత్తుగడ కొనసాగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే అంశాన్ని వెలుగులోకి తెస్తోంది కారు పార్టీ. గ్రేటర్ హైదరాబాద్లో ఎజెండాగా సెట్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2026 ఫిబ్రవరి 10వ తేదీతో మేయర్తో పాటు ఇతర కార్పొరేటర్ల పదవీకాలం ముగియనుంది. అందుకే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, ఓడిన చోటే గెలిచి చూపిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని ఆయన సూచించారు. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు లోపల పరిశ్రమలు ఉండటంతో ప్రజారోగ్యానికి ముప్పు ఉందని, అందుకే ఔటర్ బయటకు పరిశ్రమలను తరలించాలని హెల్త్ పాలసీ తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ఖాళీలా పడిన పరిశ్రమల భూముల్లో మాత్రం ఆకాశ హార్మ్యాలు వస్తాయి. అలాంటప్పుడు కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ బయటకు పంపాలనే ప్రభుత్వ ఉద్దేశం ఎలా నెరవేరుతుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. హెల్త్ పాలసీ ముఖ్య ఉద్దేశం పరిశ్రమలను బయటకు పంపడమా, పరిశ్రమల భూములను రియాలిటీకి మళ్లించడమా అనే సందేహం